ప్రవాస భారతీయుడు దివాస్ అవార్డు గ్రహీత కెన్యా రాష్ట్రపతిచే ఎలర్ట్ ఆఫ్ గోల్డెన్ హార్ట్ అవార్డును అందుకున్న పమిడిముక్కల సాంబశివరావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మిత్రులు జేఎంజే స్వధార్లో ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. అలాగే మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలోనూ నైట్ షెల్టర్లో ఉన్న పేదలకు అన్నదానం చేశారు. పమిడిముక్కల సాంబశివరావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మిత్రుడు కొత్తపల్లి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జేఎంజే స్వధార్లో ఆశ్రయం పొందుతున్న అనాథల మధ్య గురువారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. అంగలకుదురు గణేష్ కన్వీనర్ వీరవల్లి మురళి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి కెన్యా దేశంలో స్థిరపడి అక్కడ ఉన్నతమైన స్థానంలో ఉన్న పమిడిముక్కల సాంబశివరావు ఎంతో మందికి జీవనోపాధిని కల్పించారని అన్నారు. అలాగే అక్కడ గవర్నమెంట్ ద్వారా అనేక అవార్డులు తీసుకుని మన దేశానికి పేరు తీసుకొచ్చారని ఆయన చెప్పారు. తెనాలి రేపల్లె ప్రాంతాల్లో ఉన్న ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించారని చెబుతూ ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రేపల్లె మండలం సజ్జావారిపాలెంలో జన్మించిన పమిడిముక్కల సాంబశివరావు ఎలవర్తి నాయుడమ్మ స్ఫూర్తితో లెదర్ టెక్నాలజీలో అభివృద్ధి చెంది అక్కడి పేదవారికి జీవనోపాధి కల్పించిన ఘనత సాంబశివరావుదేనని అన్నారు. నేడు కెన్యా దేశంలో ఉన్నత స్థానంలో ఉన్న సాంబశివరావు అక్కడికి ప్రభుత్వంచే అనేక అవార్డులు అందుకున్నారు. అలాగే తాను పుట్టి పెరిగిన ప్రాంతాల్లో ఉన్న పేదలకు కూడా విద్యను అందించే దానిలో సహాయం చేశారని పూర్ణచంద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి కృష్ణమోహన్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కాకుమాను ఉపేంద్ర, కొత్తపల్లి వెంకట్, గుమ్మడి ప్రసాద్, అంగలకుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం ప్రభృతులు పాల్గొన్నారు. పమిడిముక్కల సాంబశివరావు గారిది ఈరోజు పుట్టినరోజు. ఈ ప్రాంతంలో పుట్టి కెన్యాలో సెటిల్ అయ్యి కెన్యా గవర్నమెంట్లో అనేక అవార్డులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మందికి జీవనాధారం చూయించి పుట్టిన గడ్డకు మేలు చేయాలని చెప్పేసి రేపల్ల ప్రాంతానికి కానివ్వండి, మన తెనాలి ప్రాంతానికి కానివ్వండి, ఎంతోమంది పేదవాళ్ళకి, ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పించినటువంటి మహనీయులు పమిడిముక్కల సాంబశివరావు గారు. ఆయన పుట్టినరోజు ఈరోజు సందర్భంగా తెనాలి ప్రాంతంలో కొత్తపల్లి కృష్ణమోహన్ మా ఫ్రెండు, పమిడిముక్కల సాంబశివరావు గారికి బంధువు, బాగా ఆప్తులు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన యొక్క మా కృష్ణమోహన్ యొక్క మిత్రమండలి అందరం కూడా ఇవాళ ఈ జేఎంజే స్వధార్లో కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలందరూ కూడా చక్కగా మంచి భోజనం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పుట్టిన గడ్డని మర్చిపోకూడదు. మనం ఏ స్థాయికి వెళ్ళినా కానీ మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకు, పుట్టిన గడ్డకు ఖర్చు పెట్టాలి, మానవత్వాన్ని చాటుకోవాలి అని చెప్పేసి ఏదైతే కెన్యా ప్రభుత్వం రాష్ట్రపతి చేతుల మీద, అక్కడ రాష్ట్రపతి చేతుల మీదుగా మంచి అవార్డులు పొందటం అనేది సేవే పరమావధిగా ఆయన ఏదైతే నడుచుకుంటున్నారో దానిని గుర్తించినటువంటి అక్కడ కెన్యా ప్రభుత్వం ఎలర్ట్ ఆఫ్ గోల్డెన్ హార్ట్ అవార్డు ఆయనకి అందించడం అనేది భారతీయులుగా మనందరం కూడా గర్వించాలి. దగ్గరలోని రేపల్లె దగ్గర సజ్జావారిపాలెంలో జన్మించి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని నాయుడమ్మ గారి స్ఫూర్తితో కెన్యా వెళ్ళి అక్కడ లెదర్ టెక్నాలజీలో ఎన్నో పరిశ్రమలు ఏర్పరిచి అక్కడ వారికి ఎన్నో ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవనానికి నాంది పలికిన పమిడిముక్కల సాంబశివరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెనాలిలో సదార్ హోంలో వారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉండింది. పమిడిముక్కల సాంబశివరావు గారి దగ్గరి బంధువు, అట్లానే ఆయనకి ఆప్తుడు అయిన కొత్తపల్లి కృష్ణమోహన్
మన పక్కన పెదరావూరు గ్రామమేను. అతను చాలా మిత్రుడు. అతను ఈరోజు మా ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించటం చాలా సంతోషకరం.